ఏందన్నగారు ఈసారి తణుకు నియోజకవర్గంలో అరిమెల్లి రాధాకృష్ణ గారా కారుమూరి నాగేశ్వరరావు గారు ఎవరికి వెళ్తారు అంటే నేను చెప్తున్నానండి, ఇప్పుడైతే మాత్రం ఉన్న పరిస్థితిని పెట్టి చూస్తే మేమైతే వైసీపీకే పనిచేసాం. ఏమంటే వైసీపీ కార్యకర్తలే, వైసీపీ ఇచ్చాపురం దాకా పాదయాత్ర చేసిన వాడినే. కానీ ఈ లుచ్చా ప్రభుత్వం చూసి నమ్మవసరం లేదు. ఇంకా అంతే, ఈడు లుచ్చా ఆడు లుచ్చే, ఇంకా అవసరం లేదు. పైన ఆడు కింద ఈడు, అర్థమైందండి. ఇంక ఎవరైనా సరే ప్రజలు బాగోవాలి, కరుడు కట్టిన వైసీపీ తీవ్రవాదులు ఉన్నారు అంతే. ఇంకెందుకు అవసరం లేదు. గడ్డి తిని డబ్బులు ఆశ అయిపోయి అక్కడ కానుడు కంచంలో పెట్టి కోటా బియ్యం కూడా ఇవ్వలేదు. ఇప్పుడు కోటా బియ్యం లేవు. ప్రధానమంత్రి ఎప్పుడో ఉన్నప్పుడు ఏమండే మనకి ఇచ్చిన ఏంటి, అప్పుడు ఫ్రీ బియ్యం 5 కేజీల బియ్యం వస్తున్నాయి. ఈడిచ్చేలాగా ఉంటే 5 కేజీలు మనిషికి 10 కేజీలు రావాలి. పక్క రాష్ట్రం ఇస్తుంది, ఇక్కడ బియ్యం లేవు, ఏ తోటకూర లేదు, కరెంటు బిల్లులు పెరిగిపోయినాయి, ఆస్తులు చూస్తే ఘోరంగా ఉన్నారు, ఉపాధి హామీ లేదు. ఈ అస్త కష్టాలతో ఉన్నారు ప్రజలు. ఇప్పుడు పరిస్థితిని పెట్టి చెప్తే చంద్రబాబు నాయుడు మళ్ళా సీఎం అయ్యి ఆర్మీల రాధాకృష్ణ ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిస్తే ఊరు బాగుంటుంది, రాష్ట్రం బాగుంటుంది, ప్రజలు బాగుంటారు. అంతే. ఎందుకు అంత నెగిటివిటీ ఎందుకు వచ్చేసింది? నాకు తెలియదేం కాదు. నేను గతంలో కూడా నేను ఎవడ మన గుడివాడ అమరాల నాన్న దగ్గర పనిచేసిన వాడిని. ఏమంటే నేను గుడివాడ గురునాథరావు దగ్గర పనిచేసిన వాడిని. ఏమంటే గుడివాడ అప్పన్న కొడుకు గుడివాడ గురునాథరావు కొడుకు గుడివాడ అమరావు. ఏమంటే అదండి, నేను సిపేట్ ఏరియా. కానీ ఇక్కడికి వచ్చి ఇప్పుడు 52. నాకు ఇల్లు లేదు, స్థలం ఇవ్వలేదు, పార్టీ నమ్ముకున్నా. వీళ్ళ సంగతి చెప్పవసరం లేదు. పార్టీ నాకు ఇవ్వలేదన్న సంగతి కాదు. నేను ఎందుకంటే పండిపోయిన గిత్తని నేను చెప్తున్నాను కదండి. ఆ ఓ తోడకాంచి ఓటొక్కున్నాను నేను. ఇలాంటి రాజకీయం, ఇలాంటి సీఎం ఏనాడు చూడలేదు. ఇంకా రాకూడదు, ఇలాంటి దరిద్రుడు ఉండకూడదు. చంద్రబాబు గారు గెలిస్తే బాగుంటుంది అంటారా? చంద్రబాబు నాయుడు రాష్ట్రం బాగుంటుంది, ప్రజలు బాగుంటారు, కుర్రాళ్ళకి ఉపాధి అవకాశం కలుగుద్ది. డబ్బు ఎవడిచ్చాడా, ఎవడు చేసినది కాదు, డబ్బు కాదని కావాల్సింది. ఇప్పుడు వేసాడు, ఏం వేసాడు చెప్పండి. ఒక్కసారి ఇప్పుడే నొక్కాను. ఏమన్నా ఇదిగో, ఇది కూడా మీకు పెట్టండి. ఇదిగో 17వ తారీఖు నొక్కాడు అనకాపల్లిలో బట్టను. ఎక్కడ పడ్డా 7వ తారీఖు నొక్కాడు. నేను అనకాపల్లి వెళ్ళాను, సబ్బారు వెళ్ళాను, గాజువాకి వెళ్ళాను, అన్ని తిరిగాను. ఎవరికి రూపాయి పడలేదు. ఈ డబ్బాలు కొట్టుకొని మాట్లాడతాడు. ఎవరికి వేసాడు డబ్బులు చెప్పానండి. ఎక్కడ పడ్డా ఈ తొత్తనా కొడుకు, ఇలాంటి ఎమ్మెల్యే, ఇలాంటి సీఎం అవసరమా చెప్పండి. చెప్పండి, డబ్బాలు ఎందుకండి ఇవి? ఇగో ఎప్పుడు వేసాడు? 7వ తారీఖున వేసాడు. ఇప్పుడు కూడా నొక్కాను చూడండి, డబ్బులు పడ్డాయా? వద్దండి, ఇలాంటి ఎమ్మెల్యే వద్దు, ఇలాంటి సీఎం వద్దండి సార్. దయించి ప్రజలు కూడా శుభ్రంగా మేలుకొని ఆలోచించి సీఎం చంద్రబాబు నాయుడు చేసి ఎమ్మెల్యే ఆర్మీల రాధాకృష్ణ గెలిపిస్తే ఊరు బాగుంటుంది. సీడనా కొడుకులు పోతారు బయటికి.